ఈరోజు పూరికి కాంబినేషన్గా బటర్ పన్నీర్ మసాలా కావాలి అన్నారు పిల్లలు, అందుకని దాన్ని చేస్తున్నానండి. అలాగే మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ముందుగా ఒక గ్రైండర్ పాత్రలోకి ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి, కొన్ని కాజు ముక్కలు, అలాగే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకున్నానండి. జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని అన్నిటినీ మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ 400 గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే అన్ని వైపులా మంచిగా వేయించుకోవాలండి. అన్ని వైపులా పర్ఫెక్ట్గా వేగితేనే పన్నీర్ టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక కడాయిలో బటర్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని అది కాస్త వేడైన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇవి వేగేటప్పుడే నేను 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలండి. తర్వాత కాస్త కరివేపాకు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, అలాగే గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మీరు ఇక్కడ అడిషనల్గా క్యాజూ నట్స్ తినడానికి కావాలనుకుంటే ఫస్టే వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇది దగ్గర పడేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గర పడనియాలండి. ఒకటేసారి హై ఫ్లేమ్ పెట్టకూడదు, మాడిపోతుంది. దగ్గర పడి నూనె అంతా మీద పేరిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని అది మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని దీంట్లో వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా కలిపేసి ఫైనల్గా కాస్త కసూరి మేతి, బటర్ కూడా వేసేసుకొని అంతా కలిపేసి స్టవ్ కట్టేసానండి. ఫైనల్గా కొంచెం క్రీమ్ మీద నుంచి వేసేసుకుంటే సూపర్గా ఉండే బటర్ పన్నీర్ మసాలా అయితే మనకు రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ చేసుకోవడం, ఈజీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను మీద నుంచి సర్వ్ చేసే ముందు ఇంకాస్త కొత్తిమీర కూడా వేసుకున్నాను. ట్రై చేసి ఎలా